హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జేఎస్కే మూవీ గురించి విందాం. జేఎస్కే మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనేది ఇది ఒక లీగల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మనకు ఒక థ్రిల్లింగ్ లీగల్ కాన్సెప్ట్ అనే విషయాల్ని వినొచ్చు. అభ్యంతరక సన్నివేశాలు, సంభాషణలతో కొన్ని సినిమాలు వివాదానికి కేంద్ర బిందువుగా మారితే టైటిల్తో కొన్ని చిత్రాలను వివాదంలో చిక్కుకుంటాయి. ఈ జాబితాలోకి వచ్చిన మూవీనే ఈ ఈ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ చిత్రానికి మెయిన్ జానకి పేరు పెట్టడమే. ఎందుకంటే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే టైటిల్లో చిన్న మార్పుతో చేయాల్సి వచ్చింది. వి ఎప్పుడైతే యాడ్ చేశారో అప్పుడు కానీ సినిమా రిలీజ్ కాలేకపోయింది. ఎట్టకేలకు మనకు జూలైలో రిలీజ్ అయ్యి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో చాలా రోజుల తర్వాత సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కనిపించిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే జానకి అనే అమ్మాయి బెంగళూరు ఐటీలో జాబ్ చేస్తుండగా పండగ సెలబ్రేట్కు కేరళకు వచ్చినప్పుడు, సొంతూరుకు వచ్చినప్పుడు తన స్నేహితులతో కలిసి బ్రేకరీలో జరిగిన ఒక చిన్న పాయింట్ను జరిగిన ఇన్సిడెంట్లే ఈ మూవీ మెయిన్ థీమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అసలు అది స్నేహితులపై జరిగిన ఒక చిన్న లైంగిక దాడి, న్యాయ పోరాటంలో ఆమెకు ఎదుర్కొనే సవాళ్ళను, గొప్ప పేరున్న అడ్వకేట్ నిందితుల పక్షాన వాదించడానికి కారణం ఏంటి, తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వం చూసుకోవాలన్న జానకి విజ్ఞతపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది అనేది ఈ మూవీ. ఈ న్యాయ పోరాటంలో ఆ యువతి గెలిచిందా అన్న పాయింట్తో రూపొందిన సినిమా ఇది. చెప్పే అంశం చిన్నదైనా ఆసక్తికరంగా తెరకెక్కించిన విజయం అందుకున్న దర్శకులు ఎందరో. ఈ విషయంపై మలయాళం డైరెక్టర్లు ఎప్పుడు ముందుంటారు. ఇంకా ప్రవీణ్ నారాయణ్ మ్యూజిక్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ అవసరమైన సన్నివేశాల్లో 2.5 గంటలు సాగదీసిండ్రు అనిపించినా కానీ సినిమా మాత్రం ఎక్కడ లీగల్ పాయింట్ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన ఎప్పుడు జనాలను అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి అనే పాయింట్ కూడా ఈ సినిమా కూడా మెయిన్. స్టార్టింగ్లో నెమ్మదిగా సాగిన ఓ చర్చి ఫాదర్తో డేవిడ్ సమావేశం అవ్వడం ఒక కథపై కాస్త ఇంట్రెస్ట్గా అనిపించదు. డేవిడ్పై ప్రేక్షకుడు అంచనాకు వచ్చేస్తాడు. జానకి కేసులను నిందితుల తరపులో వాదించేందుకు డేవిడ్ ముందుకు రాకపోవడంతో అసలు కథ మలుపు అడ్డం తిరుగుతుంది. అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న డేవిడ్ నెగిటివ్గా కనిపిస్తాడు. సంఘటనల గురించి జానకిపై డేవిడ్ ప్రశ్నించే తీరు ఆకట్టుకుంటుంది మనల్ని. ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. ఇంకా కావాలనే ఆయా యువకులపై జరిగిన సంభాషణలు కూడా మనల్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అయితే అన్నంత మాత్రాన వాదన సాగిపోతూ ఉంటుంది. కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని న్యాయస్థానం ఆ కేసును కొట్టేయిస్తుంది. తండ్రిని కోల్పోవడం, కేసు ఓడిపోవడం, గర్భం దాల్చడం, ఏం చేయాలనో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అసలు సపోర్ట్గా కానిస్టేబుల్ పాత్ర సెకండ్ హాఫ్లో కీలకంగా ఉంటుంది మూవీ. ఇంకా పోతే అతను జానకి తనదైన స్టైల్లో రీఇన్వెస్టిగేషన్ చేయడం, ఈ కేసులో ఈసారి డేవిడ్కు మ్యాటర్ అర్థమయ్యి డేవిడ్ ముందు అది తీసుకొస్తే అప్పుడు అతనికి అర్థమైపోతుంది ఇది నేను తప్పుగా వాదించిన అని. కానీ నేను మళ్ళీ ఆ కేసుని వీళ్ళకు ఫేవర్గా వాదించడం కుదరదు అని తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేయడము వేరే లెవెల్ అనిపించదు. ఇందులో బ్యాక్ బోన్గా అతను ఉండి కూతురుకు ఆ అమ్మాయి హెల్ప్ చేసిన విధానం అనే విషయాన్ని ఉంటుంది. కుటుంబంతో కలిసి ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే అలాంటి రేప్ సీన్స్ ఎలాంటి అసభ్యకరమైన సీన్స్ లేదు.
జస్ట్ లైంగిక దాడికి ఇలా పాల్పడింది, అసలు ఎవరు పాల్పడింది అనే పాయింట్ను చేసి అసలు ఆ అమ్మాయిని ఎలా చేసిండ్రు, ఒకే ఒకే సీసీ క్యామ్తో ఇన్నిసార్లు చూసి దాంట్లో ఫైండ్ అవుట్ చేసిన విధానాన్ని, అసలు షాప్ తెరిచిండ్రు ఎందుకు తెరిచిండ్రు అనే విషయాన్ని, లైంగిక దాడికి గురైన కథానాయికకు సీతాదేవి మరో పేరైన జానకి పెట్టడం సెన్సార్ బోర్డు అభ్యంతరంగా తెలిపినప్పటికీ మూవీలో ఇందులో ఇబ్బందికరమైన విజువల్స్ ఏం లేవు. ఫ్యామిలీతో కలిసి క్లియర్గా చూడొచ్చు. మలయాళం, కన్నడ, తమిళ అన్నిలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో ఎక్కడ ఇందులో చేసింది ఒక 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 పెదవ చేసిన తప్పుకు అమ్మాయి పడిన నరకం కోర్టులో కోర్టులో బయట ఎదుర్కొనే సన్నివేశాలు వేరే లెవెలే అని అనిపిస్తాయి. ఇప్పటి వరకు చూడనట్టయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.